తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం సంచలనం సృష్టిస్తోంది. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సంబరాలు అంబరానంటున్నాయి. ఏదైతే వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి వ్యూహాల ముందు బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ఏంటి, ఎలా ఉన్నాయి సార్? అప్డేట్స్ ఏంటి సార్? రాజు గారు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ గెలుపు ఖాయం కావడంతో ఆయన పార్టీ కార్యాలయంలో, ఆయన నివాసంలో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. 9వ రౌండ్ పూర్తయ్యే వరకు 23,000కు పైగా ఆధిక్యతతో ఉండడంతో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని తెలిసింది. గతంలో ఉన్నటువంటి రికార్డు కూడా బ్రేక్ చేశాడని చెప్పవచ్చు. గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో తిరిగి 3 రంగుల కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తున్నారు. గత పీజేఆర్ పీరియడ్లో జరిగినటువంటి మెజార్టీని ఈరోజు నవీన్ యాదవ్ పూర్తి రీచ్ అవుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. 10వ రౌండ్ పూర్తి వరకు దాదాపుగా 25,000, 26,000 వరకు వచ్చే అటువంటి అవకాశం ఉందన్నటువంటి అది ఇటు కౌంటింగ్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదు అంటే మన మీడియా ప్రతినిధులుగా చెప్తున్నారు. మొత్తంగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండాను నవీన్ యాదవ్ ఎగరవేశాడని చెప్పవచ్చు. ప్రధానంగా చూసేది ఉంటే ప్రచారం నుంచి ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య నువ్వా నేనా అనే స్థితిలో జరిగినటువంటి దీంట్లో అయితే ముఖాముఖి పోటీ జరుగుతుంది. నువ్వానేనా అనే రీతిలో కూడా కౌంటింగ్లో కూడా వస్తుంది తెలుసు అనుకున్నారు. కానీ మొదటి రౌండ్ నుండి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు పూర్తి మెజార్టీ రావడంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాను. ప్రస్తుతం మనం నవీన్ యాదవ్ యొక్క పార్టీ కార్యాలయంలో ఉన్నాము. నవీన్ యాదవ్ పార్టీ కార్యాలయం పూర్తిగా సందడిగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నవీన్ యాదవ్ యొక్క అభిమానులే కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులే కావచ్చు, తర్వాత పార్టీ కార్యకర్తలే కావచ్చు, పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూసాలంటే ఇప్పటికే గెలుపు ఖాయమని తెలవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యాలయంలో ఇటు రాష్ట్ర నాయకులు కావచ్చు, ఇటు జిల్లా నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా స్వీట్ల పంపిణీ వంటి వాటితో పాటు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నృత్యం చేస్తున్నారు. ప్రధానంగా చూసేది ఉంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తెలవడంతోనే ఇక్కడ పెద్ద ఎత్తున నియోజకవర్గం స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అది జరుగుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వెంకట్ యాదవ్ ఉన్నాడు. వెంకట్, మీ అన్న గెలుస్తూ ఉన్నాడు, మీ సోదరుడు గెలుస్తూ ఉన్నాడు, ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది బాబాయ్. సోదరుడే కాదు, మొత్తం జూబ్లీస్ ప్రజలందరూ గెలిచినట్టే ఈరోజు. ముఖ్యంగా గత 40 సంవత్సరాల నుండి మీ కుటుంబం, ఇటు మీ తండ్రి కావచ్చు, ఆ తర్వాత అన్నయ్య కావచ్చు, ఈ రాజకీయంగా మీరు ఏ విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు? సంబరాలు అంటే ఇంకా చూద్దాం ఇప్పుడు బాబాయ్. చాలా ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాలు అంటే మీ కుటుంబం మీద రౌడీ షీటర్ అనే ఒక ముద్ర వేశారు. ఈ ముద్ర ఇప్పుడు తొలగిపోయినట్టు అనుకుంటా ప్రజల తీర్పుతో. ముద్ర ఎవరే లేదు, మాకు అపోజిషన్ పబ్లిక్, అందుకని వాళ్ళకి ఓట్లు వేసి చూపెట్టారు. వాళ్ళకి దాదాపు ఈ మెజార్టీ వస్తుందని మీరు ముందే ఊహించారు? ఊహించామన్నా. ఇంకా 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 మెజార్టీ రావాలి, అది చూద్దాం. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి కదా. ముఖ్యంగా ముందే ఈ మెజార్టీ వస్తుందన్నటువంటిది ఊహించామని చెప్తున్నారు. అయితే తమ మీద ముద్ర వేసినటువంటి నాయకులు ఈ మెజార్టీ కావచ్చు, ఈ ఓటు పర్సెంటేజ్ చూసి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంబరాలు చూసి కావచ్చు, వాళ్ళకు ఒక గుణపాఠం లాగా కావాలంటున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా తమను రాజకీయంగా ఎదగడానికి ఉన్నటువంటి పరిస్థితిని ఆన్ చేయడానికి చూస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ రాముల్ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాముల్ నాయక్ ఉన్నాడు. రాముల్ నాయక్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో విజయం సాధించారు. ఈ